ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడువవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు ఈ వాక్యం ద్వారా ఏం చెప్తున్నా అంటే, నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదో, ఎలా నడవాలో ఎలా నడవకూడదో, ఏ త్రోవలో నడవాలో నేను నీకు ఉపదేశం చేస్తాను. నీవు నడవవలసిన మార్గము ఏది మంచిదో నాకు తెలుసు కాబట్టి నేను నీకు చెప్తా, నేను నీకు బోధిస్తా, ఆ మార్గంలో నేను నిన్ను నడిపిస్తాను. మరి ముఖ్యంగా నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. దేంట్లో ప్రభు అంటే ప్రతి విషయంలో కూడా నేను ఆలోచన చెప్తాను. దేవుడు మరి ముఖ్యంగా ఈ వాక్యము ఈ లోకంను ఎలా జయించాలి, ఈ లోక ఇచ్చలు కావచ్చు, శరీర ఇచ్చలు కావచ్చు, ఈ లోకానుసరమైన జీవిత విషయం కావచ్చు, అపవాదితో ఎలా పోరాడాలో, అపవాదిని ఎలా జయించాలో నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను అని దేవుడు వాక్యంలో స్పష్టంగా చెప్తున్నాడు అనమాట. ఇక్కడ అపవాది అనే ఆ సందర్భమే లేదుగా అంటే కరెక్టే, కానీ ఈ లోకంలో ఈ లోకానుసరమైన జీవితాన్ని, శరీరిచ్చలను, ఈ శోధనను వీటిని జయించడానికే పడుతూ లేస్తున్నావు. నీ వల్ల కావట్లా, అపవాదిని జయించలేకపోతున్నావు. కాబట్టి అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను అని. ప్రైజ్ ది లార్డ్.